హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఈ సినిమా దేశ చరిత్రలో సరికొత్త విజయాన్ని అందుకుంటుంది. ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకు వెళ్తుంది. ఇంకా హ్యాపీ కదా. అయితే నెక్స్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఓజీ. ఈ సినిమాకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేసెస్ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వేదిక మీద మాట్లాడుతున్న ఓజీ ఓజీ ఓజీ. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తూ ఇప్పుడు వీరా వీరా అనండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చరిత్రని పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఓజీ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా షూటింగ్ కూడా పూర్తయిపోయిందని కూడా తెలిసింది. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ సినిమా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర పూర్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. క్లైమాక్స్ ఒక సీన్స్కి సంబంధించినటువంటి హైలీ యాక్షన్ ఎపిసోడ్స్ను కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేశారట. పవన్ కళ్యాణ్ గారు తన బిజీ షెడ్యూల్స్లో రాజకీయంగా ముఖ్యంగా ఆయన శాఖలకి సంబంధించినటువంటి పరిపాలన తీరుని అందరికీ తెలిసిందే, ఎంత అద్భుతంగా దాన్ని వ్యవహరిస్తున్నారు. మిగతా అంటే ఆయన పడుకోవలసినటువంటి నిద్రించాల్సినటువంటి టైంలో లేదా టిఫిన్ చేయవలసినటువంటి టైంలో భోజనం చేయవలసినటువంటి టైంలో కూడా సినిమా షూటింగ్స్ చేస్తూ ఇచ్చిన కమిట్మెంట్కి ఆయన బలంగా నిలబడేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఆ టైంలో కూడా ఆయన ఎక్కువ నైట్ టైంనే ఈ సినిమా షూటింగ్స్ జరుపుకుంటూ హరిహర వీరమల్లు నుంచి ఓజీ అలాగే ఉస్తాదుతో సహా ఇవన్నీ కూడా ఎక్కువ శాతం నైట్ షూటింగ్స్ చేసి పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇంకా హ్యాపీ కదా. ఒక సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయిపోయింది. హరిహర వీరమల్లుతో రికార్డులను వేటాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఓజీ వస్తే ఇంకా దానికి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేసెస్ ఉన్నారు. అదొక చరిత్రగా నిలిచిపోతుందని ఇంకొకళ్ళు అనుకుంటున్నారు. అసలే గబ్బర్ సింగ్తో ఒక బ్లాక్ బస్ట్ ఇచ్చినటువంటి హరీష్ శంకర్ గారు ఉస్తాద్తో ఇంకా అంతకు మించి మ్యాసివ్ హిట్ని ఇవ్వబోతున్నారు. ఇక అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఒక అద్భుతంగా ఉండబోతుంది. ఇంకేంటి అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన సినిమా ప్రమోషన్స్కే రారు, వచ్చినప్పుడు ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్న, మీరు ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను మ్యాక్సిమం సినిమాలు చేయను, పూర్తి స్థాయిలో రాజకీయం మీద దృష్టి పెడతాను అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రధాన ఆదాయంగా ఉండేది సినిమానే కదా, ప్రజలకి ఆయన్ని పరిచయం చేసింది సినిమానే కదా, ఆయనలోని మంచితనాన్ని కూడా మనకి పరిచయం చేసింది ఆ సినిమానే కదా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ నుంచి భక్తుల వరకు వెళ్ళిన అదంతా కూడా సినిమా తెరపైనే కదా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల కోసం ఇంతలా నిలబడుతున్నారన్నా కూడా ఆ సినిమా నుంచి వచ్చిందే కదా. మరి ఆ సినిమాలు మానేస్తే ఎలా? బ్రెడ్ అండ్ బటర్ మనందరికీ తెలుసు, రెండూ కూడా పవన్ కళ్యాణ్ గారికి బ్రెడ్ అండ్ బటర్ వచ్చేది, ఆయనకి ఫుడ్ పెట్టేది సినిమానే అని. అలాంటి సినిమాని మానేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అనేది చాలా మందిలో ఉంది. ముఖ్యంగా ఆయన కుటుంబాన్ని నడుపుకోవాలనుకున్నా, ఆయన కుటుంబంలా భావించే పార్టీని నడుపుకోవాలన్నా, సమాజానికి ఏదో సేవా కార్యక్రమాలు చేయాలన్నా, నిజంగా చెప్పాలంటే గత ఏడాది 20 కోట్ల రూపాయలకు పైగా పవన్ కళ్యాణ్ గారు సేవా కార్యక్రమాలకు వెచ్చించారు అంటే అదంతా సినిమా నుంచి వచ్చేదే కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళడం అంటే అదొక సామాజిక బాధ్యతగా తీసుకున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఆయన సినిమాకి వెళ్ళి సినిమా చూస్తే ఆనందంతో పాటు ఆ ఇచ్చిన డబ్బు తిరిగి మళ్ళీ మనకే వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు చేసే ఏకైక హీరో మన భారతదేశంలో. ఎందుకంటే ఆయన పార్టీకి ఇస్తే ఆ పార్టీ ప్రజల కోసం నిలబడాలి అన్నా, ప్రజల కోసం ఆయన ఒక వీరుడిలా పోరాటం చేయాలి అన్నా ఆ సినిమా నుంచి వచ్చేటువంటి డబ్బే. ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేయాలన్నా, ఎంతోమందికి విద్యార్థులకు డబ్బులు ఇచ్చినా, కౌలు రైతులకు డబ్బులు ఇచ్చినా అది ఆయన సినిమా నుంచి వచ్చేదే కదా. మరి అలాంటి సినిమాని చేయకుండా పవన్ కళ్యాణ్ గారు మానేస్తే ఆయన పరిస్థితి ఏంటి అనేది చాలా మందిలో ఉంది. అయితే ఆయన ఆ విలేకరు అడిగినటువంటి దానికి ఆయన చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారు. ప్రొడక్షన్ వైపు, డైరెక్షన్ కాకుండా ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్గా ఆయన నేను సినిమాలు తీస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కూడా నాకు తెలిసి సర్దార్ గబ్బర్ సింగ్ కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీదే ఆ సినిమా కూడా ఒక భాగంగా నిర్మించారు. అలాగే నితిన్తో కూడా ఒక సినిమా నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ప్రొడ్యూస్ చేస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక తెర మీద కనిపించరా? ఈ 3 సినిమాలతోనే లేదంటే మనకి 4 సినిమాలతోనూ
అయిపోతుందా అంటే డెఫినెట్గా బాధగానే ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఇంత దగ్గర చేసినటువంటి సినిమా మీద పవన్ కళ్యాణ్ గారు కనిపించకపోతే అలా. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్టుగా 2 గుర్రాల మీద అంటే జోడు గుర్రాల మీద స్వారీ చేసేటువంటి అవకాశం నీ ఒక్కడికే ఉంది, ఆ దమ్ము నీ ఒక్కడికే ఉంది అన్నట్టుగా ఆయన 2 చేయాలని కోరుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలే ప్రధానంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఈ సినిమాని కూడా విమర్శలుగా తీసుకోవటం పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్ల. అందుకనే కాబోలు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఏది కావాలి రెండిట్లో అంటే నాకు రాజకీయాలే కావాలి అన్నారు. ఎందుకంటే అది కూడా ప్రజల కోసమే. ఆయన రాజకీయాల్లో ఉంటే కొన్ని వందల వేల లక్షల మందికి ఆ రాజకీయం ద్వారా ఎంతో సేవ చేయొచ్చు. ముఖ్యంగా ఎంతో మంది జీవితాలు నిలబెట్టచ్చు. ఇప్పుడున్నటువంటి ఇలాంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఒక్కడున్నా చాలు ఈ దేశం బాగుపడటానికి, ఈ ప్రజలకు మంచి జరగటానికి అని. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నుంచి హీరోగా వస్తే ఇంకా హ్యాపీ. ఎవరు ఎన్ననుకున్నా కానీ ప్రజలు మాత్రం ఆయన్ని 2 విధాలుగా, సినిమాల్లోనూ ఆయన హీరోనే, నిజ జీవితంలోనూ ఆయన హీరోనే, రాజకీయాల్లోనూ అంతకు మించి హీరో అని చెప్పి ఆయన ప్రూవ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా అందరి కోరిక ఆయన సినిమాలు చేయాలని ఉన్నాం. కాకపోతే ఆయన ప్రొడ్యూస్ చేసిన ఆయన అందరి హీరోలు ఆయనతో పాటు కలిసి ఉంటారు. ఆయన కూడా అందరి హీరోల్ని అభిమానంగా చూస్తారు. ఆయన ప్రొడ్యూస్ చేస్తానంటే ఎంతోమంది హీరోలు ముందుకు వస్తారు. అది కూడా ఒక సామాజిక బాధ్యతగా ముందుకు వస్తారు. అలాంటి అందరితో కలిసి ఆయన సినిమా చేసినా, ప్రొడ్యూస్ చేసినా, హీరోగా చేసినా, రాజకీయం చేసినా ఆయనతో పాటు నడిచే ఎంతోమంది అభిమానులు ఆయన సొంతం. సో ఆయన నుంచి అకిరాని తీసుకొచ్చినా, లేదంటే ఇంకొకరిని తీసుకొచ్చినా, ప్రభాస్ గారు లాంటి హీరోగా పెట్టి ఆయన ప్రొడ్యూస్ చేసినా, ముఖ్యంగా ఆయన గురువుగా భావించి ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉండేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సారథ్యంలో మరి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అవుతుందా అనేది కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే దాంట్లో ప్రజలకి మంచే చేకూరుతుంది తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఏమి చేసినా సరే ప్రజలు మంచిగా బాగుండాలనే కోరిక బాగుంటుంది. దానికి అన్ని పంచభూతాలు సైతం ఆయనకి సహకరిస్తాయని ఇప్పటికే మనకు అర్థమైంది. సో డెఫినెట్గా ఆయన అన్ని రంగాల్లో కూడా ఆయనకి మంచి పేరు రావాలని కోరుకుందాం. ఇప్పటికే హరిహర వీరమల్లులో ఒక క్లైమాక్స్ సీన్ డైరెక్షన్ చేస్తేనే రాజమౌళి గారిని ఆయన రీప్లేస్ చేసేంత డైరెక్షన్ ఆయనలో స్కిల్స్ ఉన్నాయని మనం అనుకున్నాం. అలాంటిది ఆయన ప్రొడ్యూస్ చేస్తే ఇంకా ఎన్ని అద్భుతమైనటువంటి సినిమాలు అందిస్తారో, ఎంతోమంది కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్తున్నారు. అలాగే ఉన్నటువంటి హీరోలతో సినిమాలు చేస్తే ఆయన సినిమాని చూడటమే ఒక సామాజిక బాధ్యతగా మనం తీసుకునేటువంటి కార్యక్రమాలు కూడా మనం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఎన్నో జీవితాలు వెలుగులోకి వస్తాయి.